రాయ్గఢ్ శిఖరంపై ఆ రోజు గాలి కూడా నిశ్శబ్దంగా నిలిచింది. యుద్ధాల మచ్చలతో నిండిన శరీరం, కాని తలపై ఎగిరింది కిరీటం కాదు, స్వరాజ్యపు గర్వం. వేదఘోషలో రాజ్యానికి జన్మనిచ్చిన క్షణం, అడవుల్లో మొదలైన పోరాటం రాజ్యంగా మారిన రోజు. శివాజీ ఇక యోధుడు కాదు, ఛత్రపతి. కాని కిరీటం పెట్టుకున్న అతని యుద్ధం ఆగలేదు. టోర్నా నుంచి ప్రతాపగఢ్ వరకు, పావనఖింద్ నుంచి పుణే వరకు, సూరత్ నుంచి పురందర్ వరకు, సింహగఢ్ నుంచి సాలెహర్ వరకు 200కు పైగా యుద్ధాలు, 300కు పైగా కోటలను స్వాధీనం. 30 ఏళ్లపాటు మొఘలుల గర్వాన్ని ఎదురించి అలుపెరుగని స్వరాజ్య పోరాటం నడిపిన సింహం అతను. కోటల గోడల వెనక దాక్కోలేదు, ముందుండి నడిచాడు, కొండలను కాపాడాడు. సముద్రంలో తొలిసారిగా స్వరాజ్యపు నౌకలు గర్జించాయి. శత్రువుల కోటలకు నిద్రపట్టలేదు. రాజ్యం కట్టడంలో రక్తం కాదు, క్రమశిక్షణ మాట్లాడింది. రైతుకు భద్రత, స్త్రీకి గౌరవం, దేవాలయాలకు రక్షణ. దోపిడీకి కాదు, ధర్మానికి రాజ్యం. కోటల్లో ధ్వజాలెగిరినా గ్రామాల్లో న్యాయం నడిచింది. పన్ను కాదు, పరిరక్షణ మొదలైంది. సేనలు పెరిగాయి, సాహసం పెరిగింది. శత్రువులు మారారు, ముసుగులు మార్చారు, కాని అతని చూపు మాత్రం మారలేదు. ప్రతి సవాల్ ముందు నిలబడ్డాడు, ప్రతి ద్రోహం ముందు చిరునవ్వుతో నిలుచున్నాడు. చివరి ఊపిరి వరకు కత్తి కాదు, సంకల్పమే ఆయుధం. అతను నడిచిన దారి ఈ రోజుకీ గాలి చూపిస్తోంది. సహ్యాద్రి కొండల మధ్య ఆ అడుగుల శబ్దం ఇంకా వినిపిస్తోంది. కోటల గోడలే చెబుతున్నాయి, ఒక్క మనిషి నిలబడితే రాజ్యమే పుడుతుంది అని. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వరాజ్యపు దీపం ఆరలేదు. సింహగర్జన చరిత్రలో మోగుతూనే ఉంది. ఇది ముగింపు కాదు, ఇది ఒక యుగానికి ఆరంభం. ఆ యుగానికి పేరు ఒక్కటే, స్వరాజ్యం. జై భవానీ, జై శివాజీ.